అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తులా రాశి వారికి 2 ఇబ్బందులు కలగబోతున్నాయి. ఆ 2 ఇబ్బందుల వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తాను, పూర్తిగా చూడండి. ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన, భార్యాభర్తల గొడవలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్యం, ప్రేమ, పెళ్ళి, సంతానం, ఎటువంటి సమస్యలకైనా చేతబడి నివారణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఈ గురువు గారిని ఫోన్ చేసి మీ సమస్యల పరిష్కారం చేసుకోండి. కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. తులారాశి వారు వీరికి కొద్దిగా ఆర్థికమైనటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు. వీళ్ళు పడే 2 ఇబ్బందుల్లో ఇది మొదటిది. వీరు ఆర్థికంగా బాగున్నప్పటికీ వీరి దగ్గర కొంతమంది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారి యొక్క అవసరాన్ని వీరికి చెప్పి వీరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. వీరు నమ్మకంతో డబ్బులు లేదా ఇంకేదైనా ఇతర జామీన్లు లాంటివి తీసుకుంటూ ఉంటారు. వీరు నమ్మి అవతల వారికి జామీనుగా ఉన్న లేక వారి సొంత డబ్బును కూడా వారికి నమ్మకంతో అప్పుగా కానీ లేదా చేయబదులుగా కానీ ఇచ్చారు అంటే ఆ డబ్బు తిరిగి రాదు. చాలా ఇబ్బందులు పడతారు. దీనివల్ల మీ కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి. వారు మీ దగ్గర తీసుకెళ్ళిన డబ్బుకి మీరు వడ్డీలు కట్టుకోవడం లేదా మీరు ఇబ్బంది పడటం, మీరు చాలా కృంగిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసింది మీ దగ్గర ఉన్న డబ్బుని ఇతరులకి రుణంగా ఇవ్వద్దు. ఏదైనా వస్తువు, వాహనమో కొనుక్కోండి లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. మనిషిని నమ్మి మనం ముందుకు వెళ్ళామంటే మొదటి దెబ్బ చాలా ఆర్థికమైన పరిస్థితి మీద కొడతారు. ఆ దెబ్బ మనం కోలుకోవడం కష్టం. చాలామంది ఇలా ఇచ్చి ఇబ్బందులు పడి నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాగే దీనివల్ల ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మధ్యవర్తంగా ఉండి డబ్బులు ఇచ్చి వాటి వల్ల ఇబ్బందులు పడుతూ వారు కట్టగా వీరు పరువుకి నిలబడి పరువు పోతుందనే బాధతో ఇబ్బందులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇతరులని నమ్మే కాలం కాదు ఇది. కాబట్టి మీరు నమ్మకండి. మీ దగ్గరున్న డబ్బుతో మీ కుటుంబానికి ఉపయోగపడే పని చేయండి. లేదంటే మీతో పాటు మీ కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇది తులారాశిలో ఉన్న ఆడవారికి కానీ మగవారికి కానీ ఇద్దరికీ కూడా ఇవన్నీ వర్తిస్తాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 2వ ప్రమాదం, వీరు వాహన ప్రయాణంలో చాలా జాగ్రత్తలు వహించాలి. దూర ప్రయాణాలు వీరు జూలై నెలలో పెట్టుకోకూడదు. అలాగే వీరు దూర ప్రయాణాలు పెట్టుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయని జేబులో పెట్టుకొని వెళ్ళడం చాలా మంచిది. వాహన ప్రమాదాలు కొద్దిగా కనబడుతున్నాయి. రాత్రులు కూడా ఎక్కువ ప్రయాణం చేయకండి. తప్పనిసరి పరిస్థితి అనుకుంటే తప్ప ఎక్కువ ప్రయాణాలు పెట్టుకోవడం వల్ల తులారాశిలో ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ వాహన ప్రమాదాలు కలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఈ వాహన ప్రమాదాల. మీ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగితే మీరు చాలా ఇబ్బంది పడతారు. జాగ్రత్త వహించండి.